రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం నారావారిపల్లిలో భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకి ఆర్టీఓ రామ్మోహన్, తహసీల్దార్ శివరామ సుబ్బయ్య, కూటమి నాయకులు కలిసి ఘన స్వాగతం పలికారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని, అధికారం చేపట్టిన రోజు తొలి సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపై చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. 5 సంవత్సరాలలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత గత పాలకులకు దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో రెవెన్యూ శాఖలో భారీగా అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై మాజీ సీఎం ఫోటో ముద్రించి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో భూరక్షా పథకం కింద భూములు రీసర్వే కోసం సర్వే రాళ్లకు సుమారు 600 కోట్లు ఖర్చు పెట్టడంతో పాటు ఆ రాళ్లపై మాజీ సీఎం ఫోటోతో పాటు లోగోలు ముద్రించడం జరిగిందన్నారు. ఎలక్షన్ సమయంలో మంత్రి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రలో 70% భూ సమస్యలు ఆయన దృష్టికి రైతులు తీసుకువెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూమిపై మీ సర్వ హక్కులు కల్పించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆ యొక్క హామీని ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిలుపుకుంటుందన్నారు. రైతు సోదరులు పడిన కష్టాలు, ఎందుకంటే రీసర్వే పెట్టి ఆ రీసర్వే ద్వారా మిగిలిన స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మాలన్న ఉద్దేశంతో ఇంకోటి పెట్టి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టారు. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం సర్వే అయిన తర్వాత ఒక కలర్ జిరాక్స్ పేపర్, మనం మామూలుగా స్టాంప్ పేపర్లు మనం కొన్ని రాసుకుంటాం, అది లేకుండా ఒక కలర్ పేపర్లో మనకి ఇచ్చేవాళ్ళు. అది తీసుకుంటే బ్యాంకుకి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా విలువ లేని పరిస్థితి ఉండేది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు వచ్చి మనకి ఎంఆర్ఓ ఆఫీసులో పోయి ఒక మ్యూటేషన్ చేసుకొని దాని తర్వాత మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు అట్లా కాకుండా ఒక నియోజకవర్గాల స్థాయిలో వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఒకరిని అపాయింట్మెంట్ చేసి ఒక దీనికి రిజిస్టర్ లాగా వాళ్ళు ఈ స్థలం నీదంటే నీది, నాదంటే నాది, ఆ విధంగా చేయాలని ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా తేవడం జరిగింది. పెద్దాయన గారు రోజులు ఎలక్షన్ అప్పుడు కూటమి తరఫున పెద్దాయన గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మన చిన్న లోకేష్ బాబు గారు కానీ చెప్పి వచ్చిన వెంటనే దాన్ని క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తూ ఆ బుక్ పైన రాజముద్ర ఉండే విధంగా గతంలో మీరు చూసుకుంటారు, పాత బుక్ ఉందా, గతంలో పాత బుక్ ఏ విధంగా ఉండేది, ఈరోజు ఈ విధంగా ఉంది. అంటే మీరు ఆలోచించండి, ఎక్కడ కానీ మన పెద్ద ఆయన గారు కానీ ఎవరు కానీ సొంత ఇది లేకుండా రాజముద్ర వేసి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ఈ బుక్ లో మీరు మొదటి పేజ్ మంది మన సంబంధించినటువంటిది పేరు, ఇప్పుడు సపోజ్ ఈ స్కాన్ చేశారంటే ఆ స్కానింగ్ అయిపోతారు. స్కాన్ లో ఎవరి పేరుతో పాస్బుక్ అని వస్తారు. అదేవిధంగా రెండో పేజ్ లో స్కాన్ ఉంటుంది. స్కాన్ లో మీరు కొట్టారంటే స్కాన్ లో ఎంత విస్తీర్ణం ఎవరి పేరుతో కూడా వచ్చేస్తారు. నాలుగో పేజీలో ఈ విధంగా సర్వే నెంబర్ల వైజు స్కెచ్ ఉంటుంది. ఆ స్కెచ్ కింద స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ కొట్టంటే మన సంబంధించిన స్కెచ్ వస్తుంది. అంటే మనం గతంలో ఏదైనా ఒక పొజిషన్ సర్టిఫికేట్కి వెళ్ళాలన్నా లేదా బ్యాంకుకి వెళ్ళాలంటే ఎంఆర్ ఆఫీస్కు విఆర్ఓ దగ్గర తీసుకొని ఎండార్స్మెంట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అవసరంగా ఈ పాస్బుక్ సంబంధించి స్కాన్ చేసి జిరాక్స్ తీసుకుని ఎత్తుకోకపోతే మనకి ఏ పని కావాలో అయిపోతుంది. అంటే ఎంత ఈజీగా చేశారు చూడండి. మన పెద్ద ఆయన గారు అంటే 2027కి 99% కాదు 100కి 100% రెవెన్యూ సమస్య లేకుండా చేయాలని ఉద్దేశంతో వెళ్తున్నాడు. నిన్న కూడా తాప్లీ మండలం కర్నూలులో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఉద్దేశం అదే. ఆ ఉద్దేశం పోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సర్వే చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి సంబంధించి మన నరసింగాపురం ఇంట్లో జరిగింది. నరసింగాపురం తర్వాత మనకి రెడ్డివారిపల్లి ఇచ్చాం. ఇప్పుడు మనకు శేషాపురం ఇస్తాను. శేషాపురం తర్వాత చిన్నరామాపురం, చింతకుంట ఇవన్నీ వస్తున్నాయి. శేషాపురానికి సంబంధించి 292 పాస్బుక్లకు గాను మనం 218 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన 74 పాస్బుక్లు ఇప్పుడే ఆర్టీఓ గారు చెప్పిన విధంగా వివిధ కారణాలతో, అంటే అనాథముల ప్రాబ్లమో లేదా ఎవరైనా చనిపోయినప్పుడు మార్చుకోలేదో లేదా పక్కన కయ్యూని ప్రాబ్లం అబ్జెక్షన్ పెడతారో దానివల్ల నిలిచింది. ఆ 74 పాస్బుక్లు కూడా ఏది ప్రాబ్లం అని కూడా ఎంఆర్ఓ గారు ఈ 74 పాస్బుక్లు పెండింగ్ ఉంది కదా, ఏ కారణాలతో పెండింగ్ ఉంది రైతులకు అది కూడా వివరణ మీరు ఆఫీస్లో ఇచ్చామని చెప్పండి.
ఇచ్చేస్తే వాళ్ళంతా క్లారిఫై చేసుకుని చేస్తారు. కాబట్టి ఎంఆర్ఓ గారు అది కూడా ఇచ్చినారంటే ఆ రాని పాస్బుక్ వాళ్ళు కూడా 74 మంది పక్కన అవుతుంటే మనం మ్యూచువల్ అండర్స్టాండ్ చేసుకొని ఇస్తాము. అదే ఇంకోటి కూడా మనకు బెనిఫిట్ ఉంది దీనివల్ల. మనం ఆనుకొని మనం సర్వే చేసుకుంటాం. మన దాంట్లో 93 సెంట్లు ఉంటుంది. 1 సెంటు 1.5 సెంటు పక్కన ఆనుకో ఉంటుంది. తాతల కాలం నుంచి మనం గణాలు వేసుకుంటాం. ఇప్పుడు గణాలు చేసి లెవెల్ చేసుకుంటాం. ఆ 1 సెంటు కూడా మనకు వచ్చే విధంగా, అంటే ఏది అబ్జెక్షన్ లేకపోతే మన పేరుతో వచ్చే విధంగా కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా రైతులు గమనించాలని కూడా ఉండే వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మన స్వర్ణ నారావారిపల్లి కింద ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయింది. ఇంకా పట్టాలు కొట్టియాలి. ఆ పట్టాలు కూడా స్థలం చూసాం. ఆ స్థలం అయిన వెంటనే రేపు జీవో వచ్చిన వెంటనే పట్టాలు కూడా ఇచ్చేస్తాం. పట్టాలు అయిన వెంటనే ఇప్పుడు ఇక్కడ సంబంధించిన ఎన్ఆర్జీఎస్ సంబంధించిన రైతుల షెడ్యూల్ కూడా శాంక్షన్ అయింది. దాన్ని కూడా తొందరలో మన వల్లే లేటు ఎవరికి వర్క్ దీంతో పెండింగ్ ఉంది. అది కూడా కంప్లీట్ చేస్తాం సభను తెలియజేసుకుంటూ, ఈ ఏరియాలో మనం గతం కంటే భిన్నంగా రోడ్లు కానీ అన్ని కానీ డెవలప్ చేసాం. దానికి మొన్న ఎలక్షన్ కంటే కూడా ఎక్కువ ఓట్లు తెచ్చే బాధ్యత తీసుకోవాలి. దీంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా పక్కన ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మీరు దృష్టి తీసుకొస్తే మీరు పరిష్కరించి మీ వల్ల కాబట్టి నా దృష్టి ఏంటి కంపల్సరీ. ఎందుకంటే మీ నాయకత్వంలోనే లోకల్ నాయకత్వంతోనే ఎమ్మెల్యేగా నాకు ఆధారపడి ఉంటారు. కాబట్టి మీరు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏదైనా ఉంటే ఇబ్బందులు మీరు కనుక్కుంటే ఎంఆర్ ఆఫీస్కి ఇంటికి తేవాల్సింది నేరుగా వెళ్తే పని అవుతుంది. లేదు మీకు కాలేదన్నప్పుడు మేజర్ సమస్య అయినప్పుడు నేను కంపల్సరీ పరిష్కరిస్తానని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మనకి పదిపట్ల బయట రన్నపేట రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసు మూలపల్లికి సంబంధించినటువంటి చెరువులు జరిగింది. దీంతో పాటు మూలపల్లి చెరువుతో పాటు మన రైతులందరూ అడిగిన వెంటనే భీమవరం నుంచి మన గేజీపల్లి జరుగుతున్న కుంట కూడా మళ్ళా కూడా శాంక్షన్ పెట్టాం. 13 కోట్లతో 14 కోట్లతోనూ. అదే విధంగా ఈ పక్కుంటే రైతులందరూ కూడా మన ప్రాబ్లం లేకుండా ఉండాలి. కాబట్టి అన్ని జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.